ఓకే బిహేవియర్ మోడల్లో ఫస్ట్ మనకు ప్రతి వర్డ్ ఎందుకు వాడాలి ఎందుకు వాడకూడదో తెలుసుకుంటే ఇట్స్ వెరీ ఈజీ టు ఇన్ ప్రోగ్రామ్. సో దాంట్లో ఫస్ట్ కాన్సెప్ట్ మనకి ఏంటంటే వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇనిషియల్ అండ్ ఆల్వేస్ is the main difference between initial and always. So initial అనేది usual గా so to initiate value అంటే ఫస్ట్ ప్రైమరీ ఒక వేరియబుల్స్ కి వాల్యూస్ ఇవ్వడం కోసం వాడతాం ఇనిషియల్ అనే స్టేట్మెంట్. లైక్ ఇప్పుడు ఏ అని రీజన్ ఉందో దీంట్లో 0 ఇవ్వాలా, బి అని రీజన్ లైక్ 0 1 ఇవ్వాలా, ఇలా ఇవ్వడానికి విల్ యూజ్ ద స్టేట్మెంట్ కాల్డ్ as initial. అండ్ బేసిక్స్ గా దిస్ ఈజ్ ప్యూర్లీ వన్ టైం స్టేట్మెంట్. ఇది వన్ టైం ఒకసారి రన్ అవుతుంది అంతే మళ్ళీ రన్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అండ్ దిస్ ఈజ్ ఆల్వేస్ సీక్వెన్షియల్ అంటే ఒకదాని తర్వాత ఒకటి జరుగుతుంది. సీక్వెన్షియల్ ఒకదాని తర్వాత ఒకటి జరుగుతుంది. ఫైన్. యూజువల్ గా ఇది టెస్ట్ బెంచెస్ కి వాడతాం. టెస్ట్ బెంచ్ లో అంటే మనం టెస్ట్ బెంచ్ లో సిమ్యులేషన్ రిజల్ట్స్ చెక్ చేసినప్పుడు ఇనిషియల్ వాల్యూస్ ఏమి ఇవ్వాలి అని చెక్ చేసినప్పుడు చూసుకుంటాం. సో ఓన్లీ వన్ లైన్ వాడుతున్నప్పుడు జస్ట్ ఇనిషియల్ అని రాసేసి a = 0 అని పెట్టేస్తే సరిపోతుంది. బట్ మల్టిపుల్ లైన్స్ రాయాలనుకున్నప్పుడు ఇలా కాకుండా ఇనిషియల్ రాసి బిగిన్ స్టేట్మెంట్స్ ఏమి వాళ్ళు ఇచ్చుకొని ఇక్కడ ఎండ్ అన్నారు. సో దిస్ ఈస్ పార్ట్ ఆఫ్ ఇనిషియల్. Initial is used to initialize the variables. Secondly, it is a one-time run program. ఒకసారి రన్ అవుతుంది. రన్ అవుతున్నప్పుడు వరుసగా ఇది అయిపోయాక ఇది ఇలా రన్ అవుతుంది వస్తుంది. నెక్స్ట్ థర్డ్ యూజువల్ సీక్వెన్షియల్. థర్డ్ ఇది యూజువల్ అప్లికేషన్ ఇప్పుడు టెస్ట్ పేజెస్ లో వాడతాం అండ్ డెఫినేషన్ లో వాడతాం. మాడ్యూల్ డెఫినేషన్స్ లో వాడతాం. ఇది ఎప్పుడు యూజువల్ ఎక్కడ వాడతాం? డెఫినేషన్స్ లో వాడము, టెస్ట్ పేజెస్ లో వాడతాము. అండ్ లాస్ట్ ఒక లైన్ వాడాలంటే ఇనిషియల్ బిగిన్ చేసే అవసరం లేదు. ఇనిషియల్ అని రాసి ఆ వేరియబుల్స్ చాలు. ఇస్ ఇట్ క్లియర్ ఇనిషియల్ గురించి? నెక్స్ట్ ఆల్వేస్. సో ఆల్వేస్ అనేది ఒక లూప్ ప్రాసెస్ అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ రన్ అవుతుంది. ఇది ఒక లూప్ ప్రాసెస్. సో దీన్ని సెన్సిటివిటీస్ మీద డిపెండ్ చేస్తాం. వాట్ ఈస్ సెన్సిటివిటీ? సెన్సిటివిటీ ఏ వేరియబుల్స్ మారుతూ ఉంటే అది రన్ అవుతూ ఉండాలి. ఆల్వేస్ అన్నా కదా, ఆల్వేస్ అంటే ఎప్పుడు రన్ అవుతూ ఉండాలి. అది ఏ వేరియబుల్స్ మీద మారుతుంది. లైక్ దిస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్వేస్ ఏ అని పెట్టాము అంటే ఏ అనే వేరియబుల్ చేంజ్ అవుతున్నలాగా. లైక్ మానిటర్ డిస్ప్లే అని ఉందా, మానిటర్లో చేంజ్ అవుతున్నప్పుడల్లా మారుతుంది. అట్లా ఏ అనే వేరియబుల్ 1 ఉన్నప్పుడల్లా ఆల్వేస్ వెళ్తూ ఉండాలి. సో రెండు వేరియబుల్స్ నేను రాయొచ్చు. ఆల్వేస్ ఏ కామా బి రెండు వేరియబుల్స్. ఈ రెండు వేరియబుల్స్ మారుతున్నప్పుడు మటుకు రన్ అవుతూ ఉండాలి లోపలికి. అన్ని ఇన్పుట్ వేరియబుల్స్ కనుకో ఇట్ లైక్ దిస్. ఆల్వేస్ స్టార్ అంటే అన్ని ఇన్పుట్. ఏం చేంజ్ అయినా కూడా ఇన్పుట్. సో యు గో ఫర్ దిస్. ఆల్వేస్ అగైన్ ఇక్కడ మళ్ళీ దాన్ని చెక్ చేసుకుంటాం. దాని పక్కన చూస్తే ఆల్వేస్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఓకే మల్టిపుల్ టైప్. ఇక్కడ సెకండ్ పాయింట్ బి పాయింట్ ఏమొస్తుంది? మల్టిపుల్ టైప్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ లూప్ అవ్వాలంటే దిస్ ఈస్ కాల్డ్ as లూప్ ఆర్ రిపిటీషన్ అండ్ దిస్ పాయింట్ ఇస్ కాల్డ్ సెన్సిటివిటీ. అండ్ ఇది చేంజ్ అయిన టైం వల్ల చేంజ్ అవుతూ ఉంటుంది సెన్సిటివిటీ. ఓకే. So usually this is also sequential. Loop sequential అంటే ఒకసారి లోపల కండిషన్ అసలు రన్ అవుతుంది మళ్ళీ లోపల పైకి వెళ్తుంది, రన్ అవుతుంది మళ్ళీ లోపల పైకి వెళ్తుంది, అలా తిరుగుతూ ఉంటే దట్ ఇస్ కాల్డ్ లూప్ సీక్వెన్షియల్. ఓకేనా? సో నార్మల్ ఇవి యూజువల్ గా ఎక్కడ వాడతాం? టెస్ట్ బెంచ్ లోనే కాకుండా ఇప్పుడు డి ఫ్లిప్ ఫ్లాప్ ఉంది. డి ఫ్లిప్ ఫ్లాప్ సీక్వెన్షియల్ సర్క్యూట్స్ ఉంది. ఇన్పుట్ ఇస్తున్నాం, ఆ ఇన్పుట్ ఈ పక్క వెళ్ళాలి. రిజిస్టర్ ఉంది, కౌంటర్ ఉంది, మళ్ళీ మారుతూ ఉంటుంది. లూప్ జరుగుతూనే ఉంటుంది. ఇలా లూప్ కనిపించిన ప్రతిసారి మనం వీ హ్యావ్ యూజ్ ఆల్వేస్.
సో దిస్ ఈజ్ నార్మల్ టెస్ట్ బెంచెస్ లే కాకుండా సీక్వెన్షియల్ సర్క్యూట్స్ లో కూడా వాడతాం. సీక్వెన్షియల్ సర్క్యూట్. ఓకే ఫైన్. సో నార్మల్లీ ఒక స్టేట్మెంట్ కవర్ ఇలా ఆల్వేస్ సో బ్రాకెట్ కండిషన్ పెట్టుకుంటాం. ఇక్కడ సెన్సిటివిటీస్ వస్తాం. సెన్సిటివిటీస్ ఒకటా రెండా అన్ని ఉంటే స్టార్ అని పెట్టేస్తాం. అర్థం రేట్ ఉండాలి ఇక్కడ. ఆల్వేస్ అట్ ద రేట్ ఇలా ఉండాలి. సింటాక్స్ ఇలా ఆల్వేస్ అట్ ద రేట్ ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ క్లాక్ ఆఫ్ ఏ ఇలా రాశాను. అంటే ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు రన్ అంటే అట్ ద రేట్ ఆల్వేస్ పాజిటివ్ క్లాక్ ఎప్పుడు ఇలా ఉంటుంది కదా. పాజిటివ్ అంటే ఇది ఈ నుంచి ఇలా 0 నుంచి 1 కి వెళ్తే పాజిటివ్, 1 నుంచి 0 వస్తే నెగిటివ్. ఓకే ఇది ఇక్కడ రన్ వస్తే ఎడ్జ్, ఇది ఎడ్జెస్, ఇది ఎడ్జ్. సో ఇప్పుడు ఇది క్లాక్ వచ్చినప్పుడు ఏ వాల్యూలో అవ్వాలి అనే ఏ వేరియబుల్ రాయడానికి మనం వి కాల్ ఇట్ as క్లాక్. సో ఇలా ఆల్వేస్ అట్ ద రేట్ పాజిటివ్ క్లాక్ ఆఫ్ ఏ. ఇక్కడ సెన్సిటివిటీ ఎవరు అంటే ఏ వేరియబుల్. అర్థమైందా? ఇట్లా రాసి మళ్ళీ నువ్వు ఇక్కడ రాసి బిగిన్, మళ్ళీ మల్టిపుల్ లైన్స్ ఇక్కడ రాసుకోవాలి బిగిన్ ఎన్. ఇలా వాడాలి యూజువల్గా. ఆల్వేస్ ఎలా వాడాలి? ఆల్వేస్ అట్ ద రేట్ సెన్సిటివిటీ కింద బిగిన్ ఎన్ అని ఉండాలి. ఇస్ ఇట్ క్లియర్? ఇనీషియల్ అని ఇచ్చేసాం. ఇక్కడ ఒకసారి రన్ అయిపోతే అంత ఆగిపోతుంది. వదిలే పాజిటివ్ క్లాక్ ఒకటే కాదు, ఒకసారి రన్. మీరు గమనించండి ఇనిషియల్ ఇక్కడ ఇలా కండిషన్ ఉండదు. జస్ట్ ఇనిషియల్ బిగిన్ ఎండ్. ఇక్కడ ఆల్వేస్ అట్ ద రేట్ ఇట్లా వెళ్ళి లోపలికి రన్ అవుతుంది. ఇస్ ఇట్ క్లియర్? In short, what is the difference between initial and always తీసుకుంటే? Okay, this is as you know ఈ parameters అంటారు. ఈ parameters బట్టి డివిజన్ చేస్తే ఎగ్జిక్యూషన్ అండ్ రన్ అవడం ఎన్నిసార్లు రన్ అవుతుంది? 1. అదైతే రిపీటెడ్ రన్ అవుతుంది. ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఇది క్లియర్? అర్థం? ఫైన్. నెక్స్ట్ సెన్సిటివిటీ. ఇక్కడ ఎప్పుడు పని చేయాలి ఎప్పుడు పని చేయాలి కండిషన్ ఏమి ఉండదు. ఇక్కడ ఇనిషియల్ అంటే అక్కడ ఏం వేరియబుల్స్ ఇచ్చామో ఆ వేరియబుల్స్ అన్నిటికీ ఇనిషియల్ వెళ్ళిపోతుంది. మీకు కండిషన్ లేదు, లైక్ ఆల్వేస్ అట్ ద రేట్ అని ఏం లేదు ఇక్కడ. సో అందుకని ఇక్కడ నో సెన్సిటివిటీ లిస్ట్. ఇక్కడ రిక్వైర్స్ సెన్సిటివిటీ లిస్ట్. ఆ లిస్ట్ ఎక్కడ ఉందో ఈ లోపల పెట్టాలి. అట్ ద రేట్ అని పెట్టి దీని లోపల పెట్టాలి. సెన్సిటివిటీ లిస్ట్ ఇక్కడ పెట్టాలి. అన్ని వేరియబుల్స్ ఉన్నారనుకో దాన్ని మనం ఇక్కడ స్టార్ అని పెట్టి చాలు. స్టార్ ఇస్ ఫర్ ఆల్ వేరియబుల్స్. ఓకేనా? నెక్స్ట్ హార్డ్వేర్ లో ఇది యూజువల్గా ఎక్కడ రాస్తాము? ఇనిషియల్ స్టేట్మెంట్ మనం టెస్ట్ బేస్ లో రాస్తాం. మనకు సింథసైజబుల్ అంటే సర్క్యూట్ డయాగ్రామ్ ఎవరి వల్ల క్రియేట్ అవుతుంది? సర్క్యూట్ డయాగ్రామ్ డెఫినేషన్ వల్ల క్రియేట్ అవుతుంది. ఇండికేటర్ రాశారు దాన్ని డెఫినేషన్ వల్ల సర్క్యూట్ డయాగ్రామ్ క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు ఎప్పుడు కూడా ఇనిషియల్ అనే స్టేట్మెంట్ సర్క్యూట్ డయాగ్రామ్లోకి రాదు. అందుకే దీన్ని ఏమన్నా నాట్ సింథసైజబుల్ అంట. బట్ ఆల్వేస్ దాన్ని ఒకసారి వాడచ్చు అని చెప్పాను కదా నేను. సో ఇది ఒకసారి మనకు సింథసైజబుల్లోకి వస్తుంది, సర్క్యూట్ డయాగ్రామ్లోకి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఎక్కడ వాడతాం? యూజువల్ ఇనిషియల్ కేసు. ఇనిషియల్గా ఒక డేటా ఇవ్వాలనుకున్నప్పుడు వాడతాం, టెస్ట్ బేసెస్లో వాడతాం. అదే ఏదైతే కాంబినేషన్ సర్క్యూట్స్లో ఎప్పుడైనా రిపిటేషన్ జరుగుతూ ఉండాలి అన్నప్పుడు మనం విల్ యూజ్ దిస్ సీక్వెన్షియల్ ఆర్ కాంబినేషన్. అండ్ దీన్ని సింటాక్స్ ఎలా వాడతాం? జస్ట్ ఇనిషియల్ రాసి బిగిన్ ఎండ్ అని పెడతాం. వేరే ఇక్కడైతే ఆల్వేస్ అని రాసి అట్ ద రేట్ అని పెట్టి లోపల సెన్సిటివిటీ లిస్ట్ ఇచ్చి మళ్ళీ బిగిన్ ఎండ్ రాస్తాం. దిస్ ద ఫైవ్ డిఫరెన్స్ బిట్వీన్ ఇనిషియల్ అండ్ ఆల్వేస్. మీకు ఎక్స్ప్లెయిన్ అని ఇచ్చారనుకోండి, డిఫరెన్స్ టేబుల్ రాసి మళ్ళీ ఒకదాన్ని ఇప్పుడు నేను చెప్పా కదా ఓవరాల్గా ఎందుకు ఇది ఆ ఎక్స్ప్లెనేషన్ నీట్గా ఇచ్చుకుంటారు. రాయండి ఓవరాల్గా. ఇన్ ఎగ్జిక్యూషన్ ఇట్ ఈస్ ఎగ్జిక్యూటెడ్ ఓన్లీ వన్స్, ఇట్ ఈస్ ఎగ్జిక్యూటెడ్ ఆల్వేస్ అంటిల్ ద కండిషన్ ఇస్ ట్రూ. అది రాసుకుంటూ రాదు. ఎక్స్ప్లెయిన్ అన్నప్పుడు థియరిటికల్ రాయాలి. 10 మార్కులు రావాలి కదా, థియరిటికల్ రాయాలి. ఓన్లీ టేబుల్ వేస్తే మార్క్స్ రావు. ఇది క్లియర్? అండ్ అవుట్ ఉందా?